ఉపదేశాన్ని తిరస్కరించేవాడు ఎవడు? మూర్ఖుడు. మరలా ఉపదేశం వినడానికి రానివాడు ఎవడు? అగనపట్ల ఆ రాని వాళ్ళు ఎవరు? మీ ఆయన గారు ఇక్కడ రాలేదనుకోండి, ఎవరు? దేవుడు కాదు, మూర్ఖుడు. మీ పిల్లలు ఎక్కడ రాకపోతే మూర్ఖుడు. బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? వీళ్ళ మూర్ఖులు ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. అందుకనే మనకు లోకంలో ఉన్న చెత్త అంతా ఎక్కుతుంది, కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి బుర్రకెక్కదు. అందుకే చాలా మంది వాక్యం అనరండి, వాక్యం దగ్గరికి వచ్చేసరికి లీటర్ కషాయం తగినట్టు ఎడతారు ముఖం, వేషులు మాడిపోతుంటాడు ఒక్కొక్కరికి. ఎందుకో తెలుసా? తీసేయండి. అందుకనే పెళ్ళికి వెళ్ళండి, అన్నీ కావాలి. ఏమొద్దు? వాక్యం గమ్మును ముగించంటాడు. ఇది నచ్చదు, మిగిలిన చెత్త అంతా కావాలి. ప్రతి దాంట్లో వాక్యం మనకు నచ్చదు. ఎవడు ఇలా తిరస్కరిస్తాడంటే మూర్ఖుడు.